ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తోంది 132 స్థానాల్లో. కేవలం ఇక్కడ 12 స్థానాలకు సంబంధించి అక్కడ వైసీపీ అభ్యర్థులు కావచ్చు, ఇతర లీడింగ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. రైట్, మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మనతో జాయిన్ అయ్యారు పాపారావు గారు, సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు. పాపారావు గారు నమస్కారం అండి. రైట్, పాపారావు గారు, ఓవరాల్ ట్రెండ్స్ ఫస్ట్ మనం జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకుందామా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఒకసారి జాతీయ రాజకీయాలను టచ్ చేద్దాం. జాతీయ రాజకీయాల్లో ఈసారి అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదంతో బీజేపీ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, అంటే ఎన్డీఏలో ఉన్న అన్నీ కలిపి మొత్తం కలిపి 400 సీట్లు మాకు దాటుతాయి, ఓన్గా మాకు 330 పైన వస్తాయి అని చెప్పి. కానీ ఇప్పుడు సినారియో చూస్తుంటే కొంచెం, అంటే అధికారంలోకి వచ్చేది ఒక గ్యారంటీ అని కనిపిస్తున్నా, కొంచెం ఎందుకో చాలా టఫ్ ఫైట్ కనిపిస్తుంది ఇండియా కూటమికి వచ్చే సీట్ల సంఖ్య చూసిన తర్వాత. ఏంటి మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు దీన్ని? అంటే అబ్ కీ బార్ 400 పార్ అనేది అబద్ధమే. ఆ తర్వాత దానికి భజన చేసిన ఎగ్జిట్ పోల్స్ అబద్ధమే. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు మొన్న కూడా చెప్పింది ఏంటంటే 1వ తారీఖు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రోజు కిరాయితనం ఉంది ఎగ్జిట్ పోల్స్లో, చాలామంది కిరాయి వాళ్ళుగా ఉన్నారు, కిరాయి వాళ్ళుగా తయారయ్యారు అనేది. ఈ కిరాయితనమే వాళ్ళ చేత ఇష్టానుసారం నెంబర్లు కొన్ని నా దగ్గర ఒక ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అసలు పోటీ చేయని స్థానాలు 4 నుంచి 5 స్థానాలు ఏదో పోటీ చేస్తే 6 స్థానాలు గెలుస్తాయి ఇది పలానా పార్టీ అని చెప్పి, అంటే వాళ్ళు పోటీ చేసిన స్థానాలు లేవు, గెలిచే స్థానాలు వీళ్ళ లెక్కలో అందుకంటే 1-2 ఎక్కువ చెప్పిన పరిస్థితి. అందుకని ఒక రకమైన దేశవ్యాప్తంగా అబద్ధం రాజ్యం వెళ్తుంది. నిజాలు చెప్పాల్సిన మీడియా కానీ అందరిని అంటాను నేను, మీడియా చాలా వరకు ఇంగ్లీష్ మీడియా అయితే మరీ మెయిన్గా, అలాగే ఈ ఎగ్జిట్ పోల్స్ అని నిర్వహిస్తున్న వాళ్ళు కానీ ఇది ఒక వ్యాపారంగా మార్చారు తప్పితే దీనిలో ఏమాత్రం ఏ నిజాయితీ. కానీ అవే సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అదే మరి ఆశ్చర్యం కదా. అదే ఆశ్చర్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ లేకపోతే వైసీపీ జాతీయ సంస్థలని ప్రభావితం చేయగలిగినంత స్థాయిలో కొనలేవు, కానీ కొనగల జాతీయ స్థాయిలో అబద్ధాలు చెప్పినాయి, అది రాష్ట్ర స్థాయిలో నిజాలే చెప్పినాయి. మీరు గమనించారా? రాష్ట్ర స్థాయిలో నిజాలే చెప్పినాయి, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో అది చెప్పినాయి కరెక్ట్గానే అలాగే జరిగినాయి. బహుశా తెలంగాణలో కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఈ పార్టీలు బెదిరించే స్థితిలో కానీ కొనగలిగిన స్థితిలో కానీ అంత లేదు. కానీ అదే కూటమిలో బీజేపీ ఉంది కదండి. ఇక్కడ కూటమిలో బీజేపీ ఉంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలితాలని తను ప్రభావితం చేసే విధంగా డిక్టేట్ చేయాల్సిన అవసరం ఉంది, కూటమిలో ఉందంతే. నేను అనుకోవటం ఏంటంటే ఒక రకంగా బెదిరిపోయారు, ఒక రకంగా ఏంటంటే ప్రలోభాలు ఉన్నాయి, ఎవరేమైనా ప్రలోభ పెట్టనియండి, ఇష్టానుసారం అబద్ధాలు చెప్పకపోతే, అంటే ప్రలోభ పెట్టకపోయినా వీళ్ళకి వీళ్ళే రాజుని మించిన రాజభక్తి అంటారు కదా, సాగిల పడిపోయి చెప్పే కూడా ఉండొచ్చు. ఓవరాల్ ఏంటంటే ఈరోజు బీజేపీ గెలుస్తుందా అంటే ఇప్పుడే చెప్పలేము. అది ఓవరాల్ అది కూడా ఇప్పటికే చెప్పాలి. ఇప్పటికైతే నేనైతే మాత్రం ఆ డెసిషన్కి రావట్లా. కానీ అదృష్టవంతుడు ఎవరంటే చంద్రబాబు ఈసారి చాలా అదృష్టవంతుడు. స్థానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గెలుచుకోవటమే కాకుండా సునామీ లాగా 94 విజయం కంటే పెద్ద విజయం అని చెబుతున్నారు. 94లో ఆయనకు వచ్చిన విజయం కంటే పెద్ద విజయం అంటే చాలా పెద్ద విజయం. ఆయన అదృష్టవంతుడు. పైగా ఏంటంటే వీళ్ళ మధ్య కనుక కాంగ్రెస్కి బీజేపీకి స్టేల్మేట్ వస్తే కనుక ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేసి ఎవరిస్తే వాళ్ళేపో లేకపోతే ఏదైనా సరే డిమాండ్ చేసి తెచ్చుకొని ప్రజల్లో తనకు పలుకుబడిన అధికారంలో అడుగుపెట్టిన మరుక్షణం, సీట్లో కూర్చున్న మరుక్షణం ప్రజల్లో విపరీతమైన పలుకుబడి సంపాదించుకోగల అవకాశం చంద్రబాబుకి ఈరోజు అది కనుక స్టేల్మేట్ వచ్చి ఆయన కనుక అడిగి తీసుకునేటట్లయితే కనుక అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరాజనాలు పట్టుద్ది. గెలిపించిన దాకా ఎందుకంటే జగన్ మీద కోపంతో గెలిపించి ఉండొచ్చు, ఏంటంటే అభివృద్ధి లేదని ఇత్యాది విషయాలు ఆ బటన్ నొక్కి ఆ తర్వాత అంతా ప్రతీకార ధోరణి ఉంది కదా, కాస్త జనాల మీద ప్రత్యర్థుల మీద ప్రతీకార ధోరణి మీద ఆ కోపం జనాలకి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ కోపంతో నెగటివ్ ఓటు వేసిన ఆ నెగటివ్ ఓటు కనుక ఆయన కనుక ప్రత్యేక హోదా తేగలిగితే ఆయనకి నీరాజనాలు పడతారనేది మాత్రం ఇప్పుడు ఆయనకు దొరికిన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని ఆయన చేజార్చుకొని ఇప్పటికీ రాజకీయం ఆలోచిస్తే ఆయన దీని గురించి మనం